కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవడం. అవును. ఇది జగన్ చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. చంద్రబాబు నిర్ణయం తను తీసుకుంటాడు, అందరి మాటలు వింటాడు, సహనంగా కూర్చుని 1 గంట 2 గంటలో టైం చెప్తాడు, ఇంతసేపు మనం మాట్లాడుకుందాం, మీ అభిప్రాయాలు చెప్పండి అంటాడు. మొత్తం ఆయన వింటాడు, ఓపిక్గా వింటాడు. విన్న తర్వాత ఇవన్నీ విన్నాక నా డెసిషన్ ఇదేం చెప్తాడు. డెసిషన్ ఆల్రెడీ ఆయన తీసుకుని ఉంటాడు, కానీ మా మాటలు కూడా విన్నాడు అన్న తృప్తి ఉంటుంది. అందులో కొన్ని కోట్ చేస్తాడు, మీరు ఇందా చెప్పింది ఇదిగో నేను ఇట్లా చేస్తున్నాను, ఇట్లా వీళ్ళర్రే మనం చెప్పినట్టే చేస్తున్నారు కదా అని తృప్తి పడతాడు. అట్లాంటి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే మనస్తత్వం జగన్ దగ్గర లేదు. అలా కూర్చోబెట్టి మాట్లాడటం. కానీ ఇప్పటికే చాలా మంది వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు, ఓడిపోయిన తర్వాత జగన్ దగ్గరికి రావట్లేదు, పార్టీ కార్యకలాపాలను కూడా పట్టించుకోవట్లేదు అని లిస్టు చాలా మంది. ఇలాంటి సీనియర్లు ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా క్యూ కడతారా ఈ దారిన, ఇంక మేమెందుకు పార్టీలు అనుకుంటారు, ఆ దెబ్బ ఏమన్నా తినాల్సి వస్తుందా జగన్? ఖాళీ దొరికితే వెళ్తారు, ఖాళీ లేకపోతే ఆగుతారు. సింపుల్ లాజిక్. అంటే ఖాళీ కోసం చూస్తారా, అధికార పక్షం అండ ఉంటది అని వెళ్లే వాళ్ళు కూడా ఉంటారా? అదే అధికార పక్షంలో ఖాళీ ఉండాలా. ఒక పార్టీలోనే 2 నాయకులు కొట్టుకుంటున్నారు అక్కడ, ఒక కూటమిలోనే 3 పార్టీలకు సంబంధించిన నాయకులే కొట్టుకుంటున్నారు అక్కడ. వీళ్ళు కూడా వెళ్ళి ఎవరి దగ్గర ఉండాలి? వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇవాళ వైసీపీ వాళ్ళు ఎవడన్నా వెళ్ళాలంటే చేతిలో డబ్బులు బలంగా ఉండి అవతల నాయకుడు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డోడికి అవతలోడికి పోటీ రాకుండా ఒప్పుకుంటే ముందే